ఇండియాలో కరోనా కేసెస్ అనేవి కొత్త వేరియంట్ విజృంభిస్తుంది. అదేవిధంగా భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదైనాయి. తెలంగాణలో కూడా రీసెంట్‌గా 4 కేసులు నమోదైనాయని నిన్న మనకు తెలిసింది. అయితే అసలు ఈ కొత్త వేరియంట్ లక్షణాలేంటి? దాని నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఎంతవరకు ప్రమాదకరం అనే విషయాలని మనం గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ అసలు తెలంగాణలో ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనాయి సార్? అంటే ఇప్పుడు JN.1 వేరియంట్ అని కాదు కానీ కోవిడ్ కేసులు నమోదైనాయి. 4 కేసులు ఈరోజు నమోదైనాయి. అది జీనోమిక్ సీక్వెన్స్ చేస్తే కానీ అది ఏ వేరియంట్ అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే మన పక్క రాష్ట్రమైన కేరళలో ఆ JN.1 అనే వేరియంట్ని సబ్ వేరియంట్, ఒమిక్రాన్కి సంబంధించిన దాని సబ్ వేరియంట్ అది. అక్కడ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సెంటర్ కానీ ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కానీ అలర్ట్ చేయడం జరిగింది. ఆ అలర్ట్లో భాగంగానే ఇక్కడ మనకు వస్తున్న ఈ రెస్పిరేటరీ ఇల్నెస్ కేసెస్ అంటే ఇన్ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్ అంటాము. అంటే దగ్గు, జ్వరము, జలుబు, ఒళ్ళు నొప్పులు ఇటువంటి ఉన్న కేసుల్లో టెస్టింగ్ పెంచాలని, తర్వాత సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ కేసెస్ ఉంటాయి. అంటే ఐసీయూలో అడ్మిట్ చేసుకోవాల్సినంత సివియర్గా ఉన్న రెస్పిరేటరీ కేసెస్లో కూడా ఈ టెస్టులు పెంచితే మనకి అసలు కోవిడ్ ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి అన్ని కేసులు లేవు. కాకపోతే ఒక పాండమిక్ అనేది అయిపోయిన తర్వాత ఆ వైరస్ అనేది బలహీన పడిపోయి ఎండమిక్ డిసీజ్గా మారిపోతుంది. అప్పుడు వారానికి ఒక 2-3 కేసులు రావటం అట్లా జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే మనము స్వైన్ ఫ్లూ మనకు 2009లో ఒక పాండమిక్ లాగా వచ్చింది. ఇప్పటికీ కూడా స్వైన్ ఫ్లూ కేసులు అప్పుడప్పుడు కనిపిస్తాయి మనకి. అట్లాగే ఈ పాండమిక్ పోయినప్పటికీ కూడా ఈ కోవిడ్ కేసులు వస్తుంటాయి. అట్లనే మనకి తెలంగాణలో కేసులు రావటం జరుగుతుంది. దాని గురించే మనం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ గాంధీలో మనం ట్రీట్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా కేసులు వస్తున్నాయి. కాబట్టి వారానికి 2-3 కేసులు ఐసోలేషన్ వార్డ్స్ అనేవి మేల్ సైడ్ ఒక 30 బెడ్స్, ఫీమేల్ సైడ్ ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఒక 20 బెడ్స్ ఐసోలేట్ చేసి ఏమైనా కేసులు వస్తే అందులో పెడుతున్నాము, లేకపోతే అట్లా వేకెంట్గా పెడుతున్నాము. అంతేగాని ఇప్పుడు JN.1 వేరియంట్ కోసమని ఇప్పుడు ఇవి ఏర్పాటు చేసుకోవడం కాదు. మనకు దగ్గర ఎప్పటి నుంచో ఒక 50 బెడ్స్ని మెయింటైన్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇక్కడ కోవిడ్కి సంబంధించి ఒక్క కేసు కూడా లేదు. అంటే JN.1 వేరియంట్ అనేది లక్షణాలు ఎలా ఉంటున్నాయి సార్? అసలు వాటి లక్షణాలు ఏంటంటే ఇంతకు ముందు వచ్చిన లక్షణాలను ఉంటాయా, లేకపోతే కొత్తగా ఏమన్నా వాటికి యాడ్ అయ్యేలా ఉందా? అంటే ఇప్పటివరకు మనకి కోవిడ్లో ఎన్నో రకాల వేరియంట్స్ వచ్చినాయి. మనం ఫస్ట్ వేవ్లో చూసాము ఈ ఆల్ఫా వేరియంట్, తర్వాత సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్, థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వేరియంట్, తర్వాత ఎన్నో సబ్ వేరియంట్స్ వచ్చినాయి. ఇప్పుడు అట్లాగే ఆ సబ్ వేరియంట్లో భాగంగానే JN.1 అనే సబ్ వేరియంట్ వచ్చింది. ఈ అన్ని వేరియంట్స్కి కోవిడ్కి కూడా లక్షణాలు దాదాపుగా ఇంచుమించుగా ఒకేలాగా ఉన్నాయి. అందరిలో కూడా ఈ దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు రావటము, బాడీ పెయిన్స్, వీక్నెస్ ఉండటము, తర్వాత కొందరిలో లూజ్ మోషన్స్ ఉండటము, అబ్డామినల్ పెయిన్ ఉండటము, ఇటువంటి అన్నీ కూడా మనకి చూస్తున్నాము. సో ఇవే లక్షణాలు అన్నిట్లో కూడా ఉంటున్నాయి. అంతేగాని దీనికి సపరేట్గా లక్షణాలు అంటూ ఏమి లేవు. అలాగే దీనికి టెస్టింగ్ కిట్స్ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానివ్వండి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన వ్యాక్సినేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం కోవిడ్కి ఏవైతే వాడుతున్నామో అవే గైడ్లైన్స్ పనికొస్తాయి దీనికి కూడా. సార్ అంటే ఇప్పుడు జనరల్గా జ్వరం, దగ్గు అనేది అందరికీ ఉంటుంది. అయితే ఇది కొత్త వేరియంట్ అని మనం గమనించాలంటే అది ఏ రేంజ్లో ఉంటే మనం గమనించవచ్చు అంటారు? అంటే అది రేంజ్కి సంబంధించి కాదు. బేసిక్గా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఈ వింటర్లో మామూలుగానే ఈ వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో ఈ రెస్పిరేటరీ వైరసెస్ ఒక్క కోవిడే కాదు, మనకి ఇన్ఫ్లుయెంజాకి సంబంధించి ఇన్ఫ్లుయెంజా ఏ అంటాము, అంటే కామన్ కోల్డ్, దాంట్లో ఇంకా వేరియంట్స్, సబ్ వేరియంట్స్ ఉంటాయి. అందులో దానికి సంబంధించి స్వైన్ ఫ్లూ కూడా. ఇదే కాకుండా ఇన్ఫ్లుయెంజా B అని కూడా ఉంటుంది. దాంట్లో 2 రకాల లీనియేజెస్ ఉంటాయి. ఇవి తర్వాత రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటాము అది, తర్వాత ఇప్పుడు కోవిడ్ దాని వేరియంట్స్, ఇవన్నీ కూడా రెస్పిరేటరీ ఇల్నెస్ గురించే ఉంటాయి. వీటన్నిటి లక్షణాలు కూడా ఒకేలాగా ఉంటాయి దాదాపుగా. మరి ఎట్లా కనుక్కోవటము? మనము టెస్ట్ చేస్తే తప్ప ఇది కోవిడా నాన్ కోవిడా అని తెలుసుకోవటం కష్టం. అందుకని ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళకి ఇది కోవిడ్ లాగా అనిపిస్తే వాళ్ళు టెస్ట్ చేపిస్తారు. అది మనకు రోగ నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించిన మందులు ఇవి వాడుకోవటం చాలా మంచిది.
సార్ ఇప్పుడు కరోనా ఫస్ట్ వేవ్లో అటాక్ అయిన వాళ్ళు ఉన్నారు, సెకండ్ వేవ్లో అటాక్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనాల భయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బాడీస్ ఇంకా వీక్గా ఉన్నాయి కాబట్టి ఇది వస్తే ఇంకా మా పరిస్థితి ఏంటి అనేలా ఉంది సార్. అంటే దీని రేంజ్ అంటే ఇది వస్తే మనిషికి ఎటువంటి ఎఫెక్ట్ అంటే చనిపోయే ఎఫెక్ట్ వరకు ఉంటుందా, లేదంటే మనం ట్రీట్మెంట్ చేసుకుని తగ్గించుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ వేవ్ సీరియస్గా వచ్చింది, సెకండ్ వేవ్ దానికన్నా ఇంకా తీవ్రంగా ఉంది. అంటే అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళ సంఖ్య, అంటే ఆక్సిజన్ శాతం పడిపోవటము, ఆక్సిజన్ పర్సంటేజ్ పడిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఉండే, డెత్స్ కూడా చాలా ఎక్కువ ఉండే. అంటే అంత సివియర్గా వచ్చింది. ఈ థర్డ్ వేరియంట్ ఒమిక్రాన్, థర్డ్ వేవ్ లాగా వచ్చిన ఒమిక్రాన్ చాలా హైలీ ఇన్ఫెక్టివ్ ఉంది, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది, కానీ దాని సివియారిటీ తక్కువ ఉంది. అందుకని ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయినా కూడా హాస్పిటలైజేషన్ అంత కాలేదు, చావు మరణాలు అంత చూడలేదు మనం. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వేవ్ ఒక్కసారి మనకు కోవిడ్ సోకాక దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటాయి, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అని. ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో వచ్చిన వాళ్ళు కూడా ఇంకా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ తోటి ఇబ్బందులు పడుతున్నారు, బాధపడుతున్నారు. సో ఇప్పుడున్న ఈ వేరియంట్ ఇప్పుడు మన తెలంగాణలో లేదు, మనం చూడలేదు, కానీ కేరళలో ఉన్న దాన్ని బట్టి ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ని బట్టి తెలిసింది ఏంటంటే అది మైల్డ్ వేరియంటే, దానంతటా తక్కువైపోతుంది. కాకపోతే ఈ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఎవరిలో ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి అదొక్కటి. ఇంకొకటి ఏంటంటే ఈ వైరస్ మామూలుగా ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళల్లో అది మైల్డ్గా ఉంటుంది, కానీ వయసు పెద్ద వయసు వాళ్ళల్లో అంటే అబౌవ్ 65 years కానీ చంటి పిల్లల్లో కానివ్వండి, లేకపోతే మనకి కొన్ని రకాల కోమార్బిడిటీస్ ఉంటాయి, అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, లేకపోతే హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఇదే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్, తర్వాత క్రానిక్ స్మోకర్స్, ఆల్కహాలిక్స్, వీళ్ళందరూ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల వైరస్ మైల్డ్ ఉన్నా కూడా వీళ్ళల్లో తీవ్రతరం చూపించే అవకాశం, అంటే పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళల్లో కోవిడ్ కాంప్లికేషన్స్, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అందరం కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సార్ అంటే ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది, క్రిస్మస్ రాబోతుంది, అదేవిధంగా సంక్రాంతి కూడా రాబోతుంది. సో జనాలందరూ ఇప్పుడు చుట్టాల ఇళ్ళకి తిరుగుతూ ఉంటారు. అంటే మ్యాక్సిమం ఇప్పుడు రోడ్ల మీద ఉండే టైం ఇదంతా. సో ఈ టైంలో ప్రజలు ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే మంచిది దీని నుంచి తప్పించుకోవడానికి, ఈ వేరియంట్ నుంచి తప్పించుకోవాలంటే? డెఫినెట్గా అండి. అంటే ఈ వేరియంట్ అనే కాదు, మామూలుగా ఇంకా ఫర్దర్ కొత్త వేరియంట్స్ వచ్చినా కూడా మన జాగ్రత్తలోనే ఆధారపడి ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేసుకోవద్దు. ఇట్లా జనాల్లోకి పోయినప్పుడు డెఫినెట్గా మాస్క్ పెట్టుకోవాలి. ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళు ఐసోలేట్ అయిపోయి వాళ్ళు మాస్క్ పెట్టుకోవాలి. తర్వాత చిన్నపిల్లల్లో ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలో వాళ్ళకి తెలియదు, ఆ స్ప్రెడ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. కాబట్టి వాళ్ళని స్కూల్కి పంపించకపోవటము. తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్న రిస్క్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న కోమార్బిడిటీస్, ఇప్పుడు బీపీ ఉంటే, షుగర్ ఉంటే వాటిని కంట్రోల్ పెట్టుకోవటము, నియంత్రణలో ఉంచుకోవటము. తర్వాత వాళ్ళు సాధ్యమైనంత వరకు ఈ క్రౌడీ ప్లేసెస్కి పోకుండా ఉండటము, ఒకవేళ పోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఉంటే మాస్క్ ధరించటము, హ్యాండ్స్ నీట్గా పెట్టుకోవటం, హ్యాండ్ శానిటైజేషన్, తర్వాత సోషల్ డిస్టెన్స్ పాటించడం. ఇప్పుడు మనం చూసుకుంటే మీరు అన్నట్టు బస్సుల్లో ఎక్కడ చూసినా జనసమ్మర్దం, తర్వాత మెట్రోస్లో, మాల్స్లో ఎక్కడ పడితే అక్కడ జనాలు ఎక్కువగా ఉంటున్నారు. సో వీళ్ళే కాకుండా ఇప్పుడు క్లోజ్డ్ రూమ్స్లో వర్క్ చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ అంతా ఏసీ హాల్స్లో ఉండి పనిచేస్తున్న వాళ్ళు, అందులో ఒక్కరికి సిమ్టమ్స్ ఉన్నా కానీ అందరికి స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అక్కడ మనం ఇటువంటి రైల్వే మన బస్సుల్లో వీటిలో సోషల్ డిస్టెన్స్ అంటే కాని పని అది. సో అట్లీస్ట్ మాస్క్ అనేది ప్రాపర్గా పెట్టుకొని హ్యాండ్ హైజీన్ ఇవన్నీ పెట్టుకుంటే కొంతవరకన్నా మనం నిరోధించవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి మనం. సార్ రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఎప్పుడు సర్క్యులేట్ అవుతుంటుంది సార్, కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు ఎక్కువ పరిగెట్టకూడదు, జిమ్ చేయకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంది సార్? అంటే కోవిడ్కి సంబంధించిన వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఈ వాస్కులర్ కాంప్లికేషన్స్, అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం అనేది కూడా ఒక కాంప్లికేషన్. సో ఈ కాంప్లికేషన్స్ మనము చాలామందిలోనే చూస్తున్నాము. ఇదే కాకుండా ఇన్ఫెక్షన్స్ రావటము, ఇన్ఫెక్షన్స్ అంటే మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చూసాను, మ్యూకోర్మైకోసిస్ అని, బ్లాక్ ఫంగస్ అని. అది కాకుండా ఈ ట్యూబర్కులోసిస్, టీబీ, ఇవన్నీ కూడా పెరిగినాయి కోవిడ్ తర్వాత. ఇట్లనే ఈ రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడమే ఈ హార్ట్ అటాక్కి దారితీస్తుంది, ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అంటే పక్షవాతాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి
అందరిలో కూడా ఇది ఉంటుందని కాదు కానీ చాలామందిలో ఇది ఉంటుంది కాబట్టి మనము అందరూ పరిగెత్తకూడదు, అందరూ ఇది చేయకూడదు అట్లా కాదు కానీ మనము మన ఇయర్కి ఒకసారి టెస్టులు చేసుకోవాలి. మన కార్డియాక్ స్టేటస్ ఏంది, మన రీనల్ కిడ్నీ స్టేటస్ ఏంది, ఇటువంటి అని. అంటే ఎస్పెషల్లీ కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళు ఇయర్కి ఒకసారి టెస్టులు చేసుకుంటే మనకు తెలుస్తుంది. సో అందరూ అంతా భయపడాల్సిన అవసరం లేదు. అందరిలో కోవిడ్ వచ్చిపోయిన వాళ్ళందరిలో ఇట్లా హార్ట్ అటాక్స్ వస్తాయని కాదు కానీ బట్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ కోవిడ్ ఈస్ ఇది స్ట్రోక్స్ కూడా ఉన్నాయి. అందుకోసమనే ఇది ఇప్పుడు మన మైల్డ్ వేరియంట్ అయినా కూడా ఇప్పుడు మన దగ్గర లేకపోయినా కూడా ఇప్పుడు మన శబరిమలకి భక్తులు పోతున్నారు, అక్కడ కేరళలోనే కేసులు బాగా పెరుగుతున్నాయి, మన దగ్గర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఇన్ఫెక్షనే రాకుండా చేసుకోవాలి. ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చాక అది మన బాడీలో ప్రవేశించాక అది ఎట్లా బిహేవ్ చేస్తుందో మనకు తెలియదు, ఎంత మైల్డ్ అయినా కానీ. ఒకవేళ అప్పటికి మనకేం లేకపోయినా కానీ పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఎట్టుంటాయో తెలియదు. కాబట్టి ఏ వైరస్ అయినా వైరస్ అయ్యే ఇన్ఫెక్షన్ అనేది ఇన్ఫెక్షనే, అది రాకుండా చూసుకోవటమే, జాగ్రత్తలు తీసుకోవటంలోనే మనకుంది. సార్ ఇప్పుడు కరోనా అంతమైపోతుందని ప్రజలు అనుకుంటున్న ప్రతిసారి ఏదో కొత్త సినిమా పార్ట్ వచ్చినట్టు ఒక్కొక్క వేరియంట్ రిలీజ్ అవ్వకుండా వస్తున్నాయి కదా సార్. అంటే దీనికి మెడికల్గా నిజంగా అంతం అనేది ఉంటుంది ఎప్పటికైనా సరే, లేదంటే ఇలా రావడానికి కారణం వాతావరణ పరిస్థితులా, లేదంటే మనం చేస్తున్న కాలుష్యం పరంగా వస్తుందా, అసలు ఎందుకు రావాల్సి వస్తుంది సార్ రీజన్, అసలు పుట్టడానికి రీజన్, కొత్త వేరియంట్ పుట్టడానికి రీజన్? అంటే మామూలుగా ఏంటంటే ఈ పాండమిక్స్ కొత్త కాదు, అంటే ఒక శతాబ్దానికి ఒక పాండమిక్ మనం ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. ఈ పాండమిక్స్ వచ్చిపోయాక ఏమవుతాయంటే ఆ వైరస్ అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది. అంటే మ్యుటేషన్స్ అంటాము. ఇట్లా రూపాంతరం చెందిన కొద్దిగా కొత్త కొత్త వైరస్లు వస్తుంటాయి, కొత్త కొత్త సబ్ వేరియంట్స్ వస్తుంటాయి. ఈ రూపాంతరం చెంది కొత్త వేరియంట్ వచ్చినప్పుడు అది బలహీనపడవచ్చు, ఇంకా పాత దానికన్నా కూడా స్ట్రాంగ్గా కూడా ఉండొచ్చు. ఇట్లా మరి ఎన్నాళ్ళు వస్తాయి అంటే యూజువల్గా 4 to 5 years దాకా వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా 2-3 సంవత్సరాలు అయితే వస్తాయి, ఎక్కువ 4-5 సంవత్సరాల దాకా ఈ వేరియంట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. సో మనము జాగ్రత్తగా తీసుకుని, ఇది పాండమిక్ లక్షణమే. ఇది ఇట్లా వేరియంట్స్ పుట్టుకురావటం, సబ్ వేరియంట్స్ పుట్టుకురావటం అనేది మ్యూటేషన్స్ వల్ల అవుతుంది. సార్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో కోవిడ్ పేషెంట్ల కోసం ఎటువంటి అరేంజ్మెంట్లు చేశారు సార్ ఫర్దర్గా? అంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ మీకు తెలుసు, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ మన స్టేట్లోనే సమర్థవంతంగా ఎక్కువ కేసులని మనం ట్రీట్ చేసిన చరిత్ర గాంధీ హాస్పిటల్కి ఉంది. సెకండ్ వేవ్ చూసారు అంటే బెడ్స్ కూడా సరిపోనంత, ఆక్సిజన్ కూడా సరిపోనంత, అటువంటి సిచ్యువేషన్లో కూడా సమర్థవంతంగా గాంధీ హాస్పిటల్ పనిచేసింది. సో అంత సామర్థ్యం గల గాంధీ హాస్పిటల్లో ఇప్పటికీ కూడా కోవిడ్కి సంబంధించిన ఈ వార్డ్స్, ఐసోలేషన్ వార్డ్స్ అట్లే ఉంచాము. అంటే ఇప్పుడు అప్పుడప్పుడు కేసులు వస్తున్నాయి అని మేల్ సైడ్ ఒక 30 బెడ్స్, తర్వాత ఈ ఫీమేల్ సైడ్ ప్రెగ్నెంట్ లేడీస్ కోసమైనా ఒక 20 బెడ్స్, టోటల్ 50 బెడ్స్ ఐసోలేషన్ బెడ్స్. వాళ్ళలో ఎవరిని పెట్టకుండా మనం అట్లే ఉంచుతున్నాము, అట్లే మెయింటైన్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఏ కేసులు లేవు, అవి అయినా కానీ వేకెంట్గానే ఉంచాము. ఏమన్నా కేసులు వస్తే మనకి 50 బెడ్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో అవే కాకుండా మందులు చూసుకున్నాము, తర్వాత ఈ టెస్టింగ్ కిట్స్ కానివ్వండి, లేకపోతే డాక్టర్స్ వాడటానికి గ్లౌస్ కానివ్వండి, పీపీ కిట్లు కానివ్వండి, మాస్క్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ కూడా మేము చూసుకున్నాము. అంటే ఒకవేళ రియల్గా కేసులు వచ్చి పెరిగినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. కాకపోతే పబ్లిక్ తీసుకునే జాగ్రత్తలను బట్టి అది పెరుగుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. సార్ ఫైనల్గా ఎవరైతే గృహిణులు పిల్లలు ఇంట్లో ఉండి వాళ్ళు దీని బారిన పడకుండా ఉండాలంటే ఇంట్లో ఉండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇంట్లో ఉన్నోళ్ళే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ బయట మామూలుగా తిరుగుతుంటారు వీళ్ళు, బయట తిరిగే వాళ్ళు కూడా బయట వాళ్ళు మంచిగానే ఉంటారు, అంటే యాక్టివ్గానే ఉంటారు, వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుంటుంది, వాళ్ళకి ఒకవేళ కోవిడ్ సోకినా కూడా వాళ్ళలో మైల్డ్గానే ఉంటుంది. మరి వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న చంటి పిల్లలకు, ప్రెగ్నెంట్ లేడీస్కో, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకో అంటిస్తే వాళ్ళకి ప్రమాదం అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా కేర్ తీసుకోవాలి, బయట తిరిగే వాళ్ళు కూడా మెయిన్గా వాళ్ళే కదా బయట నుంచి డిసీజ్ని ఇంట్లోకి తీసుకొచ్చి. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు ఇంట్లో ఇంట్లో కొన్ని చిట్కాలు పాటించారు, ఆవిరి పట్టడం అట్లాంటివి సార్ అనేది? అంటే మామూలుగా అటువంటి ఎప్పుడూ పాటించవచ్చు, అవి ఇంట్లో మన చిన్న చిన్న చిట్కాలు పాటించవచ్చు. అది ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలి. ఇంట్లో ఎవరికైనా దగ్గు జలుబు ఇట్లా ఏమన్నా వస్తే వాళ్ళని సపరేట్ రూమ్లో ఉంచి ఇట్లా ఉంటే డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. అందుకని ఈ లక్షణాలు కనపడితే అది ఏ రకమైన వైరస్ అన్నా కావచ్చు, కోవిడ్ కావచ్చు, నాన్ కోవిడ్ కావచ్చు, అది రెస్పిరేటరీ ఇల్నెస్ అంటే డ్రాప్లెట్స్ ద్వారా, అంటే తుంపర్లు మన దగ్గర తుమ్మినా ఆ తుంపర్లతోటి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మాస్క్ పెట్టుకుంటే ఆ తుంపర్లు వేరే వాళ్ళ మీద పడవు.
అట్లా డిసీజ్ స్ప్రెడ్ కాదు. అట్లా మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కానివ్వండి, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, పెద్దవాళ్ళు వీళ్ళనికి దూరంగా ఉండాలి. సో దట్ వాళ్ళకి ఎఫెక్ట్, వీళ్ళకేం కాదు, వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది. డెఫినెట్గా హాస్పిటల్కి పోవాల్సినంత సివియారిటీ ఉండొచ్చు. అందుకని ఇటువంటి జాగ్రత్తలు ఇంట్లో కూడా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.